అదేదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. శత్రువులు ఎక్కడ ఉండరు, మన అక్కా చెల్లెల రూపంలో మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు అని. బట్ అందరి విషయంలో ఇది 1,00,00,000% కరెక్ట్ కాదు. బట్ కొందరిని చూసిన తర్వాతనే బహుశా సినిమాల్లో ఇటువంటి డైలాగులు రాసి ఉండొచ్చు అని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రధాన నాయకుడి వాళ్ళ సిస్టర్‌ని చూసిన తర్వాత, అండ్ తాజాగా తెలంగాణలో కవిత గారిని చూశాక, అండ్ మరీ ముఖ్యంగా తాజాగా బండి సంజయ్ గారి కొడుకు పోక్సో కేసు విషయంలో ఆమె మాట్లాడిన మాటలు చూశాక, బాబోయ్! వామ్మో! దిమ్మ తిరిగిపోవాల్సిందే. కవిత మేడం ఏమంటారు అంటే, బీఆర్ఎస్ వాళ్ళు ఈ కేసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారట. విచారణ జరుగుతూ ఉంది కదా! మీరెందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు? వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించడం వలన ఆ బాధితురాలు ఎవరైతే ఉందో, ఆ బాధితురాలి ఫోటోలు, వీడియోలు బీజేపీ బయట పెడుతూ ఉందట. బేసిక్‌గా బాధితురాల ఫోటోలు, వీడియోలు బయటకు రాకూడదు. అలా వచ్చిన వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇది చాలా పెద్ద క్రైము. అయితే వాళ్ళు అలా బయట పెట్టడానికి కారణం బీఆర్ఎస్సే. బీఆర్ఎస్ వాళ్ళు బండి సంజయ్ గారి మీద, వాళ్ళ కుమారుడి మీద తీవ్రంగా విరుచుకుపడకపోతే, వాళ్ళ ఫోటోలు, వీడియోలు బయట పెట్టరు కదా! వాళ్ళు బయట పెడితే ఎవరికి? అమ్మాయికే కదా నష్టము. మరి ఆడ అమ్మాయికి నష్టం జరగడానికి బీఆర్ఎస్ కారణం కదా అంటున్నారు. వామ్మో! నిజంగా అసలు దిమ్మ తిరిగిపోయింది. అంటే పోక్సో కేసు నమోదైతే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారీలోకి పోతే, ఈయనను రాజీనామా చేయండి అని అడగడం, వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయండి అని చెప్పి అడగడం, బాధితురాలకు న్యాయం చేయండి అని చెప్పి అడగడం మహాపాపమా? ఆ ఫోటోలు, వీడియోలు బయట పెట్టిన వాళ్ళ మీద విరుచుకుపడతారా ఎవరైనా? అలా బయట వాళ్ళు ఎందుకు పెట్టారు అంటే, బీఆర్ఎస్ వాళ్ళు బండి సంజయ్ని విమర్శించడం ద్వారా పెట్టారట. నిజంగా ఇట్లాంటి రాజకీయ నాయకుల గురించి, ఇట్లాంటి వాళ్ళ గురించి బహుశా పెద్ద చర్చ జరగాలి. ఇంత అద్భుతమైన ఆలోచనలు ఉన్నటువంటి మేడం లాంటి అద్భుతమైన ఆలోచనలు, అద్భుతమైనటువంటి ఇంత కాంటెక్స్ట్ అంటే ఇంత సీరియస్ ఎపిసోడ్లో కూడా ఈ కాంటెక్స్ట్లో చర్చ చేయొచ్చా? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటాం. ఇంకో మేడం ఉంటారు, ఏం జరిగినా జగన్నే తిడతారు. ప్రభుత్వాన్ని తిట్టారు, ఎవరు మొత్తం జగన్నే తిడుతుంటారు, అన్నిటికీ జగనే కారణం అని. ఇంకా రాలేదు మేడం లైన్లోకి. లేకపోతే బంగారు కొనద్దని ప్రధాని పిలిపివ్వడానికి కారణం జగనే. చమురు, పెట్రోల్ డీజిల్ వాడకండి అని చెప్పి ప్రధాని పిలిపివ్వడానికి జగనే కారణం. అంతా జగనే కారణం అని చెప్పి ఇంకా అంటారేమో అక్క ఈరోజు రేపు వచ్చి. ఇక్కడ చూడండి, ఇంకా కవిత గారు, వావ్! అద్భుతమైన రాజకీయం. అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను నేను మేడం గారిని.